దేశంలో సామ్రాజ్యవాదం పేరుతో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధ కాండ వల్ల మొత్తం పశ్చిమాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ యుద్ధ ప్రభావం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు రోజువారీ ప్రతి ఇంటిలో ఉపయోగించేటువంటి గ్యాస్ అట్లానే ఇతర నిత్యావసర వస్తువుల మీద ధరల ప్రభావం ఈరోజు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అందుకని ఈరోజు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి పేరుతో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా ఈ యుద్ధ ప్రభావం ఎక్కడా లేదు, గ్యాస్ కొరత లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి చూస్తే ఇదే రేపల్లి పట్టణంలో చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు అనేక మంది గత 4-5 రోజుల నుంచి హోటళ్లు, షాపులు మూసేసిన పరిస్థితుంది. అట్లానే ధరలు గతంలో చిన్న వాటి దగ్గర లేదు ఎవరి దగ్గరైనా టిఫిన్ చేసినా ధర తక్కువగా ఉండేది. ఈరోజు గ్యాస్ ధర అదనంగా పెరిగింది. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ కానీ లేదు ఇతర కొన్ని హోటల్స్ పరిధిలో కూడా టిఫిన్ ధర 30 రూపాయలు అయితే దానిపైన గ్యాస్ ధర 9 రూపాయలు అని చెప్పేసి ధర వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు కారణం అయ్యింది అంటే ఈ దేశంలో కేంద్రంలో అధికారుంటి బీజేపీ ప్రభుత్వానికి సామాన్యులు ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం. వీళ్ళు ప్రకటనలు పెద్ద ఎత్తున వస్తున్నారు గ్యాస్ కొరత లేదు అని చెప్పి. మరి గ్యాస్ కొరత లేదు అని చెప్పినటువంటి వాళ్ళు 60 రూపాయలు ఇంట్లో వాడుతున్నటువంటి గ్యాస్ మీద ధర పెంచారు. 100 రూపాయలు పైచీలు కమర్షియల్ బండకి గ్యాస్ ధర పెంచారు. ఈరోజు గ్యాస్ ధర పెంచడం వల్ల అనేక మంది ధరల ప్రభావం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఈ యుద్ధము 2 దేశాల మధ్య జరుగుతూ ఉంది అని చెప్పి మన దేశం మౌనంగా ఉంది. ఈరోజు అమెరికా ఈరోజు మన ప్రకటనలు చూస్తూ ఉన్నాం. భారతదేశం మీద గతంలో పెద్ద ఎత్తున సుంకాలు వేసింది. ఈ సుంకాల ప్రభావం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు, మన దేశం నుండి ఎగుమతి అయ్యేటువంటి అనేక ఆహార వస్తువులు మనం పెద్ద ఎత్తున వాళ్ళకు సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే మన దేశానికి గ్యాస్ కానీ చమురు కానీ మనం ఇక్కడికి సరఫరా చేసుకోవాలంటే రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేయొద్దని చెప్పేసి మన మీద ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు యుద్ధ ప్రభావంలో భాగంగా 4 రోజులు మీకు అవకాశం ఇస్తున్నారు రష్యా నుంచి కొనుక్కోవడానికి అని చెప్తున్నాడు. భారతదేశానికి సంబంధించినట్టు మన మీద అమెరికా పెత్తనం ఎందుకు ఉండాలి? ఈరోజు ఎంతటి పెద్ద